ఈ యొక్క వీడియో చూస్తే మరణం అనేది మనిషికి ఎలా వస్తుందో మీకు తెలిసిపోతుంది. ఒకరోజు మహావిష్ణువు శివుడిని కలవడానికి గరుడ మీద కైలాసానికి వెళ్తాడు. విష్ణువు గరుడతో "నువ్వు ఇక్కడే ద్వారం దగ్గర ఉండు. శివుడు ధ్యానంలో ఉన్నాడు. నేను ఇలా వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను" అని చెబుతాడు. గరుడ ద్వారం దగ్గర కూర్చుని ఉండడంగా అక్కడ యమధర్మరాజు కూర్చుని అతని ముందుగా ఉన్న పక్షిని కదలకుండా కళ్ళు తిప్పకుండా ఆ పక్షిని చూస్తూనే ఉంటాడు. ఆమె ఈ యముడు పక్షిని కూడా వదలడం లేదు. పాపం ఈ పక్షిని యముడు చంపేస్తాడేమో అని భయపడి దాన్ని కాపాడాలని అనుకుంటుంది. గట్టిగా "యమా" అని పిలుస్తాడు. యముడు పక్కకి తిరిగి చూసేలోపు గరుడ ఆ పక్షిని తీసుకుని వాయువేగంతో ఒక అడవిలో ఒక చెట్టు మీద వదిలేసి వెళ్ళి ద్వారం ముందు కూర్చుంటాడు. యముడు ఆ పక్షి ఏమైపోయింది అని ఆశ్చర్యపోతాడు. "ఏమైంది యమధర్మరాజా, అలా ఆశ్చర్యపోయావు" అని అడగగా దానికి యముడు చెప్పిన సమాధానానికి గరుడని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పక్షి తర్వాత ఈరోజు ముగిసింది. దాన్ని ఒక పాము మింగేస్తుంది అని ఉంది. అసలు కైలాసంలో ఉన్న ఈ పక్షిని ఎక్కడ అడవిలో ఉన్న పాము చంపుతుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడేమో ఈ పక్షి కనబడడం లేదు. నవ్వుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు తెలిసింది గరుడుకి చావుని ఎవరు ఏమి చేసినా తప్పించుకోలేరు అని. సబ్స్క్రైబ్ చేసుకోండి.